భారత కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి అన్ని మండలాల నుంచి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ఇవాళ ఇందాకనే జిల్లా కార్యదర్శి గారు మాట్లాడినట్టుగా యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల వాగ్దానాలు ఏవైతే ఇచ్చినారో ఎన్నికల వాగ్దానాలు అమలు పరచడంలో భాగంగా ఇవాళ ఇంటి స్థలాలు ప్రధానమైనటువంటి అంశం. ఎర్రజెండా నాయకత్వాన భూ పోరాటాలు చేసి నిరుపేదలకు పంచినటువంటి భూములపైన ఇవాళ పోలీసులు దాడులు కొనసాగించడం జరుగుతూ ఉన్నది. హన్మకొండలో, వరంగల్లో వేలాది మంది అశేషమైనటువంటి పేదరికం ఇల్లు వేసుకుంటే వాటికి అండగా నిలబడినటువంటి సిపిఐ నాయకత్వాన వెలిసినటువంటి ఈ పేద ప్రజల ఇళ్లను పూర్తి చేసేటువంటి హక్కు ఎవరిచ్చిందని చెప్పి ఈ సందర్భంగా అడగడం జరుగుతూ ఉంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పలుమార్లు మా శాసనసభ పక్ష నేత అయినటువంటి కోనంనేని సాంబశివరావు గారు రిప్రజెంటేషన్ రూపంలో ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. వేసినటువంటి ఇళ్లకు పట్టాలు ఇవ్వాలని చెప్పి పలుమార్లు చెప్పినప్పటికీ ఉన్నటువంటి ఇళ్ల మీద తప్పనిసరిగా పట్టాలు ఇస్తామని చెప్పి ఇవాళ దుర్మార్గంగా అర్ధరాత్రుల్లో తెల్లారుజాముల్లో పేద ప్రజల ఇళ్లను కూల్చివేయడం అంటే దీన్ని మించినటువంటి ద్రోహం, మోసం మరొకటి ఉండదు అని చెప్పి ప్రభుత్వానికి తెలియపరచడం జరుగుతుంది. ఇవాళ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం, ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం, ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఆ వైపున కాకుండా ఇవాళ వ్యక్తిగత ప్రయోజనాల వైపు ఇవాళ కేబినెట్ అంతా ఆలోచన చేసేటువంటి పద్ధతిలో ఉన్నందువల్ల ఇవాళ సిపిఐ నాయకత్వాన క్షేత్ర స్థాయిలో యావత్తు ప్రజానీకాన్ని ఏకం చేసి పోరాటాల వైపు మరలించి ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోలేకపోతే మరింత ఉధృతమైనటువంటి పోరాటాలు చేసి ప్రజలకు అండగా నిలబడతాం. ఈ రోజు కూడా పెద్దపల్లి జిల్లా వైపు నుంచి యావత్తు ఈ కలెక్టర్ గారికి ఇవాళ చెప్పాల్సింది ఏంటంటే మండలాల్లో ఉన్నటువంటి సమగ్రమైనటువంటి విచారణ జరిపి అర్హులైనటువంటి పేదవాళ్లకు ముందుగా ఇంటి స్థలాలు పంపిణీ చేయండి. గత ప్రభుత్వం కూడా 2 సార్లు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం వాగ్దానాలు విస్మరించినందువల్లే ప్రజలు ఏ రకమైనటువంటి బుద్ధి చెప్పినారో చూస్తా ఉన్నాం. మళ్ళీ అదే ప్రక్రియకు ప్రభుత్వాలు పోవద్దు అని చెప్పి ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ పాలకులకు హెచ్చరిక చేస్తాం.